అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు 3 ఏళ్ల కనిష్టానికి చేరిన వేళ భారత్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సంకేతాలిచ్చారు. మరికొంతకాలం అంతర్జాతీయ మార్కెట్లో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్, హర్యానా సహా పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ పెట్రోల్ ధరలను కేంద్రం మరోసారి తగ్గించవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోయాయి. కొన్ని వారాల క్రితం బ్యారెల్ చమురు ధర $80కు పైగా ఉండగా ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర $70 నుంచి $72 స్థాయిలో ట్రేడ్ అవుతోంది. మరికొంతకాలం పాటు ఇదే పరిస్థితి కొనసాగితే భారత్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి కాస్త ఊరట లభించే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సూచనప్రాయంగా వెల్లడించారు. అంతర్జాతీయంగా ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇటీవలే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర 3 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. 2021 డిసెంబర్ తర్వాత బ్యారెల్ చమురు ధర మంగళవారం $70 దిగువకు చేరింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం కొనసాగుతుండడమే దీనికి కారణం. క్రూడ్ ధరలు తగ్గిన వేళ చమురు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్ కూటమి దేశాలు భావిస్తుండగా ఉత్పత్తిని పెంచాలని భారత్ కోరుతోంది. మరోవైపు తక్కువ ధరకు లభిస్తోన్న రష్యన్ చమురును వీలైనంత ఎక్కువగా దిగుమతి చేసుకునేందుకు చమురు కంపెనీలు చూస్తున్నాయని పెట్రోలియం శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు గతేడాది మార్చిలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను లీటరుకు ₹2 చొప్పున కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు జరగనుండటంతో మరోసారి పెట్రోల్ ధరలను కేంద్రం తగ్గించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశంలో 90% పెట్రోల్ పంపులు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండటంతో ప్రైవేటు రంగ కంపెనీలు ఆ మేర వాటి ధరలు తగ్గించాల్సి ఉంటుంది.